ఎవడైతే డబ్బులు తీసుకొని వెళ్లి దాచిపెట్టాడో వాణ్ణి తీసుకొనొచ్చి రాఘవ్ ముందు నిలబెడితే నువ్వేం చేశావో ఎలా చేశావో అన్ని వివరంగా వాడే కక్కుతాడు. ఆ నిజం చెప్పించడం మాధవ్ భూమికి పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే నువ్వు కడుపుతో ఉన్నావని ఒకే ఒక కారణంతో వాళ్ళని వదిలేశారు. లేకపోతే నిజం తెలుసుకుని రాఘవ్ ఈ పాటికి నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసేవాడు, నీతో పాటు మీ అమ్మని కూడా. నిజమా వదినా? ఒకవేళ వాడొచ్చి చెప్పుంటే అలాగే జరుగుండేదేమో, కానీ చెప్పలేడు కదా. ఒకవేళ మీరు కష్టపడి చెప్పించాలి అన్నా వాడి చేత చెప్పించలేరు. ఎందుకంటే చెప్పడానికి వాడుండాలి కదా. అంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసావు వాణ్ణి? నీ బతుకు బయట పడకుండా ఉండడానికి ఇంకొకడికి జీవితమే లేకుండా చేసావా? వాణ్ణి చంపేశావా? అరే అయ్యో, అలాంటి పాపాలన్నీ నేను చేస్తాను వదినా. చచ్చిపోయి ఉండొచ్చు, లేక బతికి ఉండొచ్చు, కాని వాడు మీకు దొరకడు. ఏవో సాక్ష్యాలు దొరికాయి, ఏదో చేద్దామని దయచేసి ప్రయత్నించకుదినా. ముఖ్యంగా నా జోలికి రావటానికి మాత్రం అస్సలు ప్రయత్నించకు. నువ్వు కాని మీ తమ్ముడు కాని ఇంకెవ్వరైనా సరే నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఏయ్, ప్రతిరోజు నువ్వు అనుకున్నట్టే ఉండదు. నువ్వేంటి, నీ బతుకేంటి, నువ్వు చేస్తున్న పనులేంటి అని తెలిసిన రోజు మేమెవ్వరం చెప్పాల్సిన అవసరం లేదు. నా తమ్ముడే నిన్ను నరికి చంపేస్తాడు. అలాంటి రోజు వస్తుందని నువ్వనుకుంటున్నావు, రాదని నేననుకుంటున్నాను. ఎందుకంటే నేను రానివ్వను కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మీ పనులు మీరు చేసుకోండి. నన్నేదో చేయాలని మీరు ప్రయత్నిస్తే ఈ ఇంట్లో మీకే స్థానం లేకుండా చేస్తాను. ఉండాలి అనుకుంటే పద్ధతిగా ఉండు, లేదా నా విషయంలో కలగజేసుకోవాలి, నన్నేదో చెయ్యాలి అనుకుంటే మాత్రం మీలో ఎవ్వరూ ఇక్కడుండరు. అది గుర్తుపెట్టుకో. ఏంటిది? ఎక్కడిది ఇంత ధైర్యం? ఏంటి దీని నమ్మకం? ఇంత కఠినంగా మాట్లాడుతుందంటే ఎవరిని చూసుకునే?